Everyone, wait. Lowhead, can you respond? Can you hear? డాక్టర్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయో మీ దగ్గర? అదే చెప్తాను ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, ఒకటి కావాలి నాకు డ్రగ్ పిల్లలు. వైఫ్ టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే మా వైఫ్ పక్కనే నేను ఉండాలి, కానీ నాకు ఉండకూడదు అనమాట. డ్రగ్ వేసాక నేను మాయమైపోయాను. ఎలా నాకు బాగుంది కదా. ఏంటి అసలు ఈ షార్ట్ ఫిల్మ్ కథ ఏంటి దాని పరిస్థితి ఏంటి, మీరు ఎలా ఎందుకు తీయాల్సి వచ్చింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ మాటలో ఒక 2 నిమిషాలు. యాక్చువల్లీ నాది వైజాగే. సో నాకు కాలేజ్ డేస్ నుంచి యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో యాక్టింగ్ నేర్చుకోవాలని చెప్పి, కానీ అంతగా ఫ్యామిలీ సపోర్ట్ అవి ఉండదు కాదు. సో నేనే ఓన్గా నేర్చుకొని యూట్యూబ్ అవన్నీ చూసి నేర్చుకున్నాను. బట్ ఛాన్సెస్ అవన్నీ దానికోసం అని అంతగా వచ్చేవి కాదు. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో అలా పెడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు నవీన్ అని చెప్పి. సో దాని దగ్గర కాన్సెప్ట్ ఉన్నదన్నారు, చేస్తామని చెప్తే కాన్సెప్ట్ అవి విని సో దాన్ని అలా డెవలప్ చేసాము. సో తన కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో కానీ ఎవరైనా సరే యూత్ మెయిన్ రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అయితే రియాలిటీని ఫేస్ చేసిన అంత స్ట్రెంగ్త్ కానీ మెంటల్ ప్రెషర్ హ్యాండిల్ చేసిన అంత పేషెన్స్ అవన్నీ మన ముందు జనరేషన్కి ఉండేవి. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అంత పేషెన్స్ కానీ అంత మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఉండేది కాదు. సో అందరూ మెయిన్ ఇలా డ్రగ్స్ అనే కాదు, రియాలిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి, నిజ జీవితాన్ని ఎస్కేప్ అవ్వడానికి డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇవి ఒక రకమైన డోపమైన్ ఇస్తాయి మనకి. కాసేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఒక చిన్న ఫీలింగ్. కానీ ఆ కాసేపు కోసం మొత్తం వాళ్ళ లైఫ్నే స్పాయిల్ చేసుకుంటారు ఎక్కువ అయిపోవడం వల్ల. సో ఆ కాన్సెప్ట్ మీద మేము ఈ ఫిల్మ్ని డెవలప్ చేస్తాం. ఎంత బడ్జెట్ అయింది? ఈ ఫిలిం మెయిన్ ఆ విఎఫ్ఎక్స్ అండ్ ఆ ఎడిటింగ్కి మెయిన్ మేము ఇంపాక్ట్ ఇద్దాం అనుకున్నాం. ఎందుకంటే డ్రగ్స్ నిజంగా యూజ్ చేస్తే అసలు మైండ్ ఎలా రన్ అవుతుంది, అసలు ఎలాగా వాళ్ళకి అంటే మైండ్ కూడా సరిగ్గా ఉండదు, స్టేబుల్గా ఉండదు. సో వాళ్ళ రియాలిటీ నుంచి తీసుకపోవడం ఒక ఫ్యాంటసీ వరల్డ్ మైండ్ క్రియేట్ చేసేసుకుంటారు. సో అది క్లియర్గా చూపించడం కోసం ఎడిటింగ్ అవన్నీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసాం. సో దానికోసం అని ఎక్కువ అయింది. సో ఒక 20K అలా అయింది. 20K అయిందా? అండ్ మేము వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు, స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయిడ్. సో నేను ఒక 4 మెంబర్స్, నవీన్ అండ్ మ్యూజిక్కి రాజు అండ్ కెమెరామెన్ నిఖిల్ అండ్ మేకప్ ఆర్టిస్ట్కి భూమిక, వీళ్ళందరూ కలిసి తను ఒక షేర్ వేసుకొని మేము కంప్లీట్ చేసాం. సో కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్ లేకుండానే మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చారంటే, ఎవరైనా మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఇంకా మంచి కంటెంట్ ఇస్తారని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీరు ఇంకా మరిన్ని మంచి ప్రాజెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సంబంధించి షార్ట్ ఫిల్మ్ తీశారు సార్ మనోడు. అలానే తర్వాత చిత్రం బలారా విచిత్రం SSN మల్లేశ్వర్ ఒంగోలు నుంచి. తర్వాత ది సోల్ ప్రభాకిరణ్. ఏంటి అది? చంద్రుడా? ఎక్కడ ఏమి జరుగుతుందో మీకు క్లియర్గా లేదు కదా. ఆ ప్లేస్, ఆ మూన్ అర్థం కావాలంటే ముందుగా ఒకటి కథ చెప్పాలి. అతడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. లోహిత్, నీ 10th క్లాస్ మార్క్స్ బట్టి నీ జీవితంని నిర్ణయిస్తారు. 10వ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయి, దానిలో మంచి మార్క్స్ తెచ్చుకో, అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత అందరూ లోహిత్కు చెప్పారు, బీటెక్ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగం తెచ్చుకో, ఇంకా నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని సలహా ఇచ్చారు. కానీ దాని తర్వాత కూడా లోహిత్ జీవితంలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. ఇంత చేశాక లోహిత్కి ఏం అర్థమైందో తెలుసా? లోహిత్ చెప్తాడు, తెలుసుకుందా. చిన్నప్పటి నుండి సెటిల్ అవ్వాలని కోరుకున్నాను. చదువు కోసం చాలా కష్టపడ్డాను. దానివల్ల చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను. ఈ ప్రపంచం ఏంటో అర్థం కావడం లేదు. నా జీవితం ఒక ర్యాట్ సైకిల్ లాగా అయిపోయింది. నిద్ర లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ చేయడం, నిద్రపోవడం, ఇదే రొటీన్ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, బీటెక్ చదవడం నేను చేసిన అప్పు తెచ్చడం నేను చేసిన ఉద్యోగం, ఇలాంటి జీవితం కోసం నేను ఎంత కష్టపడింది. మీకు అనిపించవచ్చు లోహిత్కి ఇష్టం లేకుండా బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యాడా అని. దాని వెనుకున్న రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం.
నేను ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను. లేదు, ఫార్మింగ్ చేయడం చాలా కష్టం. బీటెక్ చేస్తే లైఫ్ బాగుంటుంది అని అంటున్నారు. నీకు వేరే ఆప్షన్ లేదు, నువ్వు బీటెక్ చేయాలి. కానీ ఈరోజు నుంచి ప్రతిరోజు వేరేగా ఉంటుంది. లోహిత్కి నచ్చిన చదువు లేదు, నచ్చిన జాబ్ లేదు. ప్రతిరోజు అది తెలియని బాధ. కానీ ఆ బాధ ఎవరికీ చెప్పలేదు. ఈ రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికి ఒక దారి కనుక్కున్నాడు. నేను ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుంది. ఈ డ్రగ్ నిజంగా రియాలిటీ నుండి ఎస్కేప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అందుకేనేమో ఈ డ్రగ్ పేరు లోహిత్కి ఏమైందో అనేది అర్థం కాలేదు. అక్కడి నుండి నిచ్చే ఆఫీస్ స్టార్ట్ అయింది. రిటర్న్ వచ్చాక మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. లోహిత్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఆ డ్రగ్స్కి చాలా అడిక్ట్ అయిపోయి రియల్ లైఫ్ కన్నా ఇమాజినరీ వరల్డ్లో ఎక్కువగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు నుంచి డ్రగ్స్ తీసుకొని మానేద్దాం అనుకున్నా, అని అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ మిస్టేక్స్ ఏంటి? నీకు బరువు పని చేస్తుంది అసలు? నీకు పని చేయడం వచ్చా లేదా? ఆఫీస్కి కూడా లేడుగా వస్తున్నాం. వర్క్ కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో చాలా మిస్టేక్స్ చేశాను. ప్రతిరోజు లేట్గా వస్తున్నానని రీజన్ చెప్పి నన్ను జాబ్లో నుంచి కూడా తీసేశారు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా జాబ్ పోయింది, నా ఎడ్యుకేషన్ వాళ్ళు ఇప్పుడు ఎలా తెచ్చారు, నా ఈఎంఐలు ఎలా కట్టాలి? ఏంటిది? చంద్రుడా? అగ్రికల్చర్, ఫిషింగ్, ఫారెస్ట్రీ, మైనింగ్, క్వారింగ్, అసలు ఏమీ దగ్గర అన్నీ నాశనం అయిపోతున్నాయి. నాకు అసలు ఏమీ అర్థం అవడం లేదు.
ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేయండి. ఇక్కడ మొత్తం చీకటిగానే ఉంది, నాకేం కనబడట్లేదు. ఎవరైనా ఉన్నా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నాకు సాయం చేయండి ప్లీజ్. ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరైనా ఉన్నారా? Lohit? Lohit, can you respond? Can you hear? He is in a critical condition. His pulse is going unstable. We don't know how much time he's got left. ఈ కథలో లోహిత్ అనే ఒక కుర్రాడు తన కలలను కాదు, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ని ఫాలో అయ్యాడు. తనకి నచ్చలేని చదువు చదివి తనకి ఇష్టం లేని జాబ్లో రోజులు గడిపాడు. బయట అందరూ సెటిల్ అవ్వాలి అని చూస్తున్నారు, కానీ లోపల తన మైండ్ సైలెంట్గా బ్రేక్ అవుతుంది. ఆ ప్రెషర్, ఆ లోన్లీనెస్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల టెంపరరీ ఎస్కేప్ కోసం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. కానీ ఆ అడిక్షన్ స్లోగా తన జీవితాన్నే తీసుకుంది. మీకు అనిపించవచ్చు ఈ కథ నాకు ఎలా తెలుసు అని. నేను మీలో ఉండే తీర్చుకోలేకపోతున్న ఆశలు, కలలు. కానీ ఈ కథని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కనిపించే డ్రగ్ పిల్స్ మన లోపల ఉండే కోరికల రూపం అని మీకు అర్థం అవుతుంది. ఆ కోరికల హద్దుల్లో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుంది, మన జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. కానీ కోరికల హద్దు దాటి కంట్రోల్ తప్పితే అది అడిక్షన్ అయ్యి మన జీవితం పాడవుతుంది, మనలో ఉండే మనశ్శాంతి పోతుంది, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కొక్కటిగా నాశనమవుతుంది. నీ దగ్గర డబ్బు ఉన్నా కానీ సమయం ఉండదు. నీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు నిన్ను గమనిస్తూనే ఉంటారు. ఎంత పైన ఉన్నా కానీ నీకు చుట్టూపక్కల చీకటిగా ఉంటుంది. కాబట్టి నీకు నచ్చిన లైఫ్ నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ మాటలు వీళ్ల మాటలు విని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యి. నచ్చింది ట్రై చేయలేకపోయాను అనే రిగ్రెట్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మీరేమనుకుంటున్నారు?